హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నారు తెలుగు జాబ్ న్యూస్. కాన్సంట్రిక్స్ అనేటటువంటి ఒక ఎంఎన్సి కంపెనీ నుంచి మనకి ఇంటి దగ్గర నుంచే వర్క్ చేసుకునేటటువంటి ఒక 4 రకాల జాబ్స్కు మనకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందండి. అడ్వైజర్ కస్టమర్ సర్వీస్ నాన్ వాయిస్, అడ్వైజర్ కస్టమర్ సర్వీస్ వాయిస్ బేస్డ్, అడ్వైజర్ టెక్నికల్ సపోర్ట్ నాన్ వాయిస్, అడ్వైజర్ టెక్నికల్ సపోర్ట్. వాయిస్ బేస్డ్ రెండు రకాల జాబ్స్, అదేవిధంగా టెక్నికల్ సపోర్ట్లో 2 రకాల జాబ్స్ మనకి ఇక్కడ ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్స్కి అంటే కేవలం 12th పాస్ అయితే చాలు మనం అప్లై చేసుకోవడానికి మంచి అవకాశం ఉందని చూస్తున్నామండి. కాన్సంట్రిక్స్ అనేటటువంటి అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాం. వీళ్ళు ఆన్ సైట్ జాబ్ రోల్సే కాకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా జాబ్స్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది వర్క్ ఫ్రమ్ హోమ్ అని జాబ్. ఈ జాబ్కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలి, అదేవిధంగా మిగతా వివరాలు అన్నీ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము. ఈ కంపెనీ చూస్తున్నట్లయితే చాలా రకాలైనటువంటి సర్వీసులన్నీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు. హెల్త్ సర్వీస్ కావచ్చు, టెక్నాలజీ, ట్రావెల్, ట్రాన్స్పోర్ట్, న్యూ ఎకానమీ, స్టార్టప్, రిటైల్, ఈ కామర్స్, ఆటోమోటివ్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సర్వీస్, ఈ విధంగా చాలా రకాలైనటువంటి సర్వీసెస్ అనేవి ఈ యొక్క కాన్సంట్రిక్స్ అనేటువంటి కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారనమాట. ఈ యొక్క అఫీషియల్ సైట్ కూడా నేను ఇస్తాను, మీరు ఒకసారి కూడాను చూడండి. ఎందుకంటే నేను ప్రతి వీడియోలో కూడాను జెన్యూన్గా అది పర్ఫెక్ట్ అనుకుంటేనే నేను వీడియో చేస్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు కూడా చూడండి. వీటికి సంబంధించిన లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు జాబ్ న్యూస్. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం వల్ల మీరు మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని పొందగలరు. సో ఈ కాన్సంట్రిక్స్ అనేటటువంటి కంపెనీ మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే మనకి హైదరాబాద్లో ఉంది. అదేవిధంగా విశాఖపట్నంలో కూడా ఈ యొక్క ఆఫీస్ అనేది మనకి ఉందన్నమాట. సో ఇక్కడ వీళ్ళు మొదటగా చెప్పేది ఏంటంటే, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఇంటి దగ్గర నుంచి వర్క్ చేయాలని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో కేవలం 12th పాస్ అయినటువంటి వాళ్ళు ఎవరైనా అప్లై చేయొచ్చు. ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేయొచ్చు. అదేవిధంగా గ్రాడ్యుయేట్ పర్సన్స్ కూడా ఎనీ స్ట్రీమ్లో గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. అయితే వీళ్ళు ఇక్కడ క్లియర్గా ఏం చెప్తున్నారంటే, మీరు ఒకసారి ఈరోజు అప్లికేషన్ అనేది ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మీకు ఆన్లైన్ అసెస్మెంట్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. మీకు వర్చువల్గా వాళ్ళ తాలూకా రిక్రూటర్ మీకు అసిస్ట్ చేస్తారు, ఏ విధంగా మీరు అసెస్మెంటు అటెండ్ చేయాలని చెప్పేసి. మీకు అప్లై చేసిన ఈ యొక్క ఫామ్ అనేది ఫిల్ చేసిన వెంటనే మీకు రెస్పాన్స్ రావడం జరుగుతుంది. సో వెంటనే రెస్పాన్స్ వచ్చిన తర్వాత అసెస్మెంట్ అనేది మీ యొక్క టైం కన్వీనియంట్ని బట్టి ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు. ఎట్ ద టైమ్ కన్వీనియంట్ టు యూ, ఇమీడియట్గానే అసెస్మెంట్ రాయొచ్చు, లేదు అనుకుంటే తర్వాత అయినా రాయొచ్చు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారనమాట. సో అసెస్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఈ అసెస్మెంట్లో మీరు ఓకే అయినట్లయితే వెంటనే మీకు ఇంటర్వ్యూకి కాల్ చేసి వెంటనే మీకు జాబ్లోకి తీసుకోవడం జరుగుతుందన్నమాట. సో ఇది ఈ విధంగా ఉంటుంది ప్రాసెస్. ఇప్పుడు మన అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలో ఒకసారి క్లియర్గా చూద్దాము. ఎక్కడో కూడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్. మొదటిగా మనం ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్ ఉంటూ ఇస్తారు, లాస్ట్ నేము, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, ఆధార్ నెంబరు, వెరిఫై ఆధార్ నెంబరు ఇంకోసారి ఇవ్వాల్సి ఉంటుందండి. అదేవిధంగా ఫాదర్ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్ ఉంటూ ఇస్తారు, లాస్ట్ నేము, ప్రెజెంట్ అడ్రస్, హౌస్ నెంబర్, లొకాలిటీ, ల్యాండ్మార్క్ ఇవన్నీ కూడాను మిస్టేక్స్ లేకుండా జాగ్రత్తగా ఇవ్వండి. పిన్ కోడు, స్టేటు, సిటీ, 18 years కంప్లీట్ అయినా లేదా, ప్రిఫర్డ్ లొకేషన్ అని చెప్పేసి మనం ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనం ఇక్కడ చెప్పినట్టు విశాఖపట్నం కూడా ఉంది మన తెలుగు రాష్ట్రాల్లో, అదేవిధంగా హైదరాబాద్ కూడా ఉంది. ఇంకా మీకు బెంగళూరు ఇష్టం అనుకున్నట్లయితే బెంగళూరు కూడా ఉన్నదనమాట. అయితే ఎక్కడున్నా సరే ఆఫీస్ అనేది మనం వర్క్ చేసేది వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి దెర్ ఈజ్ నో ఇష్యూస్. ఎక్కడ లొకేషన్ అయినా సరే పర్వాలేదు. మామూలుగా జనరల్గా అడుగుతున్నారనమాట. ఆర్ యూ విల్లింగ్ టు రీలొకేట్ యువర్ ప్రిఫర్డ్ లొకేషన్ అని చెప్పేసి, అంటే ఆన్ సైట్లో ఒకవేళ వర్క్ చేసినట్లయితే దానికోసం అడుగుతుంది అనమాట. హౌ డిడ్ యూ నో అబౌట్ దిస్ ఆపర్చునిటీ? సో ఇన్స్టాగ్రామ్ అని చెప్పేసి ఆల్రెడీ ఇక్కడ వీళ్ళు ఇవ్వడం జరిగిందనమాట. ఆర్ యూ విల్లింగ్ టు 24/7 షిఫ్ట్ అని చెప్పేసి అంటున్నారు. ఎస్ అని చెప్పేసి క్లిక్ చేయండి. ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ గురించి అడుగుతున్నారు. 12th, డిప్లొమా, గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్. సో ఈ వీళ్ళలో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. మీ యొక్క క్వాలిఫికేషన్ టిక్ చేస్తారు. వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటిస్తారు, లేదంటే నో అని క్లిక్ చేస్తే సరిపోతుంది. సో మీ యొక్క పిఎఫ్ అకౌంట్కి సంబంధించినటువంటి అకౌంట్ ఉంటే ఆ యొక్క నెంబరు ఉన్నట్లయితే ఎస్ అని క్లిక్ చేస్తారు, లేకపోతే లేదని క్లిక్ చేస్తారు. ప్రాసెస్ అప్లైడ్ ఫర్ ది, మనం ముందుగా చెప్పుకున్నట్లుగా 4 రకాలైనటువంటి జాబ్స్ ఉన్నాయి.
వాయిస్ ప్రాసెస్లో 2, నాన్ వాయిస్ ప్రాసెస్లో 2 ఉన్నాయన్నమాట. సో మీరు టెక్నికల్గా మీకు అంటే డిప్లొమా చేసిన వాళ్ళకి టెక్నికల్గా వాళ్ళకి ఐడియా ఉంటుంది కాబట్టి వాళ్ళు టెక్నికల్గా నాన్ వాయిస్ పెట్టుకోవచ్చు, వాయిస్ పెట్టుకోవచ్చు. లేదు కస్టమర్ సర్వీస్లో కూడా 2 రకాలు ఉన్నాయి, నాన్ వాయిస్, వాయిస్. సో మీకు ఏది సూటబుల్ అనుకుంటే ఆ యొక్క జాబ్కి మీరు అప్లై చేసుకోవచ్చు. ప్లీజ్ సెలెక్ట్ ఇండియన్ లాంగ్వేజ్. మన ఇండియా లాంగ్వేజ్ తెలుగు కాకుండా ఇంకా ఏమవచ్చు, కొంతమందికి ఇంగ్లీషు కాకుండా ఇంకా హిందీ కూడా వచ్చి ఉంటుంది. సో ఎవరికి ఏ లాంగ్వేజ్ వస్తే ఆ లాంగ్వేజ్ అనేది ఇక్కడ రాయండి. ఏదైనా ఫారెన్ లాంగ్వేజ్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఏమన్నా ఉందా అని అడుగుతున్నారు. ఉంటే ఎస్ అని పెట్టండి, లేకుంటే నో అని క్లిక్ చేసండి. హ్యావ్ యూ ఎవర్ వర్క్డ్ ఫర్ ది కాన్సంట్రిక్స్లో ఎప్పుడైనా మీరు వర్క్ చేశారని అడుగుతున్నారు. చేస్తే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టేసండి. హ్యావ్ యూ ఎవర్ వర్క్డ్ విత్ కాన్సంట్రిక్స్ సంబంధించినటువంటి కొన్ని ఇంకా బ్రాంచెస్ ఉన్నాయి, క్యాటలిస్ట్, వెబ్ హెల్ప్, కన్వర్జీ ఇలాంటివి ఉన్నాయి. వాటిల్లో ఏమన్నా వర్క్ చేశారని అడుగుతారు. చేస్తే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టేసండి. ఇక్కడ ఇచ్చినటువంటి క్యాప్స్ అనేది యాజ్ ఇట్ ఈజ్గా టైప్ చేసి ఇక్కడ టిక్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఆ టిక్ మార్క్స్ అన్నీ కూడాను టిక్ చేసిన తర్వాత స్టార్ట్ నౌ అని చెప్పేసి ఇక్కడ మనకి అసెస్మెంట్ స్టార్ట్ నౌ అని చెప్పేసి ఇక్కడ ఉంది. దీని మీద క్లిక్ చేస్తే వెంటనే మనం అసెస్మెంట్ అనేది రెడీ అవుతుంది. లేదు తర్వాత అసెస్మెంట్ రాస్తాము అని అనుకుంటే స్టార్ట్ అసెస్మెంట్ లేటర్ అని చెప్పేసి క్లిక్ చేస్తే మీకు ఎప్పుడు టైం కన్వీనియంట్ ఉంటే అప్పుడు మీరు ఈ యొక్క అసెస్మెంట్ అనేది రాయొచ్చు. అయితే ఏంటంటే మీరు ఒకసారి ఈ యొక్క అప్లికేషన్ ఫిల్ చేసి స్టార్ట్ అసెస్మెంట్ లేటర్ అని మీరు పెట్టిన వెంటనే మీకు ఒక మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ వచ్చిన తర్వాత మీరు ఎప్పుడే కన్వీనియంట్ ఉంటే అప్పుడు మీరు వాళ్ళు టైం ఇస్తారు, వితిన్ 24 అవర్స్ 48 అవర్స్ అని చెప్పేసి. ఇచ్చిన తర్వాత మీ యొక్క అసెస్మెంట్ కంప్లీట్ చేసినట్లయితే వాళ్ళు ఓకే అనుకున్నట్లయితే మీకు ఇంటర్వ్యూకి ఫిక్స్ చేసి మిమ్మల్ని జాబ్లోకి తీసుకోవడం జరుగుతుందన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క జాబ్కి అప్లై చేయండి. మంచి కంపెనీ. ఇదివరకు కూడాను మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది, నేను వీడియో చేయడం జరిగింది. ఒకసారి మన ప్రీవియస్ వీడియోస్ చూసినట్లయితే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. సో మీరు చేయాల్సినటువంటి హెల్ప్ ఫ్రెండ్స్, మన ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేసి అదేవిధంగా షేర్ చేయడం మర్చిపోవద్దు. జాబ్ లేనటువంటి మీ యొక్క ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్లో ఉన్నటువంటి వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. వీటికి సంబంధించి ఈ జాబ్కి సంబంధించి అప్లికేషన్ ఫిల్ చేయడంలో కానీ ఇంకేదైనా డౌట్ ఉన్నట్లయితే నాకు వెంటనే కామెంట్ సెక్షన్లో తెలియచేయగలరు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు జాబ్ న్యూస్. ఇట్లాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.